పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు. God has sent Narada to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life. స్వామి, ఎట్టివారిని నేను ఎన్నుకోవాలి అన్నాడు. Narada wanted how to pick up such people. ఎవడు తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో, the one who repeats, chants his name wholeheartedly, అతనే నిజమైనటువంటి మానవుడు. he is a true human. మానవుడనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు. Human being meant the one who has got ఈ pure పరిశుద్ధమైన heart. హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి. And out of this pure heart he should chant the sacred name of God. అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు. He is such a man is the true లోక human. సంబంధమైన వ్యవహారములు ఎన్నైనా చేసుకొని, We can involve in worldly matters. అది లౌకికమైనటువంటి యొక్క వృత్తులు, That's all worldly tendency. దాని యందు నాకేమాత్రము లక్ష్యం లేదు. And he is not a true man, is not centered around it. అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు. It's all temporary happiness. కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు. The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all. దీనిని మనసుని ఉంచుకొని నారదుడు చెప్పాడు. Narada, holding this view, స్వామి, said, Swami, నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే, I repeat your name, Govinda Narayana. నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాడు కూడా కనిపించడం లేదు. In fact, there's no time when I have left chanting your name. కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు. Is there any greater devotee than me? ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది. There started ego. నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం. To consider oneself as a devotee is a sign of ego. ఇలాంటి భక్తులు లోకంలో అనేక మంది ఉంటున్నారు There are నాయన. lots and lots of devotees of this type. ఇంటింటికి చూచిన భక్తుడిగా ఉన్నాడు, Every ఇంచించిలోన భక్తుడిగా కనిపిస్తున్నాడు. at every inch in every home we ఇది కాదు find నిజమైన devotee. భక్తి. That's not true devotion. హృదయంలో ఆవిర్భవించి Emanating out of heart, సర్వత్రా ప్రసరింపజేసి it should go around the body. అన్ని కార్యములు ఎందుకును ఈ యొక్క ప్రబుద్ధి కావాలి. This sanctity, this sacred quality should express itself, manifest.